హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. సో మనలో చాలామందికి కృంగుదల అనేది ఉందన్నమాట. సో చాలామంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. సో నా జీవితంలో ఏం జరగట్లేదు, నేను అనుకున్నవేది నేను సాధించలేకపోతున్నాను, నేను చాలా కష్టాల్లో మునిగిపోయి ఉన్నాను, నేను బాధల్లో మునిగిపోయి ఉన్నాను అని మనలో చాలామంది కృంగుదలలో ఉన్నారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు మనకు ఒక కీ ఇస్తున్నారనమాట. ఏంటంటే మనం ఆయన యందు నిరీక్షణ ఉంచాలంటే ఆయనను చూస్తూ ఓకే మన జీవితాల్లో ఆయన చేసిన మేళ్ళను మనం గుర్తు తెచ్చుకుంటూ ఓకే ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఎలాంటి సూచక క్రియలైనా చేయగలుగుతారు, ఎంతటి గొప్ప మహత్కార్యంలైనా చేయగలుగుతారు నా జీవితంలో చేసి ఆయన నన్ను ఈ కష్టాల్లో నుండి బయటకు తీసుకొస్తారు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. అండ్ ఆ విధంగా యేసుప్రభు వారు ఇక్కడ మనకు చెప్తున్నారు కూడా. సో ఈవెన్ అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక దగ్గర రాస్తారనమాట. ఏంటంటే నేను సిలువ వేయబడిన యేసుప్రభు వారిని మాత్రమే నేను చూస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి, సిలువ పైన మన కొరకు ఆయన ప్రతి ఒక్కటి భరించారు అనేది మనకు గుర్తు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఆయన పైన విశ్వాసంతో ఉంటాము, ఇంకనూ మనం ఆయనను స్తుతిస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మనం విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. అఫ్ కోర్స్ అది చాలా టఫ్. అయితే మనం ప్రార్థన చేస్తూ ఆయన మన జీవితాల్లో చేస్తున్న మేళ్ళన్నీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ కష్టాన్ని మనం ఇంకొక రకంగా చూస్తామన్నమాట. ఓకే ఈ కష్టం వచ్చింది నన్ను నాశనం చేయడానికి కాదు, ఈ బాధ వచ్చింది నన్ను నాశనం చేయడానికి కాదు, కానీ నన్ను ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికే. సో నేను నాలో ఈ క్వాలిటీ ఆయనకు నచ్చలేదు కాబట్టి ఇది నేర్పించి ఓకే ఇలాగ చేయకూడదు అని నేర్పించి నన్ను మళ్ళీ కష్టంలో నుండి బయటకు తీసుకువస్తారు అనే విధంగా ఇక్కడ ఏంటంటే ఆయన పైన నిరీక్షణ ఉంచుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటే ఏంటంటే మనం కష్టాన్ని ఇంకొక కోణంలో చూసి మనం ఖచ్చితంగా ఆనందపడతాము, ఆ కష్టంలో నుండి కూడా బయటకు వస్తాము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము కృంగిపోయి ఉండాల్సిన పని లేదు. అంటే కష్టాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు, బాధల్లో మేము మునిగిపోయి ఉన్నప్పుడు మేము ఆ సమయంలో మీ పైన నిరీక్షణను ఉంచాలి, ఇంకనూ మిమ్మల్ని స్తుతించాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అది స్టిల్ కష్టమైనప్పటికీ మీరు మా జీవితాల్లో చేసిన మేళ్ళన్నీ కనుక మేము గుర్తు తెచ్చుకున్నట్లయితే మీరు ఎందులో నుండి అయినా మమ్మల్ని బయటకు తీసుకురాగలుగుతారు, ఆ కష్టంలో నుండి ఆ బాధలో నుండి గొప్ప మహిమ తీసుకురాగలుగుతారు అనేది మాకు గుర్తుకు వస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా కృంగిపోయి ఉండకుండా మేము సిలువ వేయబడిన మిమ్మల్నే మేము పౌలులాగా చూస్తూ మేము మీ పైన నిరీక్షణతో మిమ్మల్ని స్తుతిస్తూ మేము ముందుకు సాగి ఆ కష్టాలన్నిట్లో నుండి బాధలన్నిట్లో నుండి కూడా బయటకు వచ్చి మీ ఆనందంతో, మీ సంతోషంతో, మీ శాంతితో, మీ సమాధానంతో మేము జీవించటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.